వ్యూవర్స్, వెల్కమ్ టు VMRDA ప్రాపర్టీస్. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ వచ్చేసి రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం అర్బన్ ఏరియాస్ లో ఉన్నటువంటి నోటరీ ల్యాండ్స్ ద్వారా కొనుక్కున్న భూములు కానివ్వండి, ఇల్లులు కానివ్వండి, రెగ్యులరైజ్ చేసుకోవడానికి కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చింది. దాన్ని అప్లై చేసుకోవడం ఎలా, దాంతో పాటు దాన్ని సవాలు చేస్తూ భాగ్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానికోసం కూడా మనం మాట్లాడుకోబోతున్నాం. ఇప్పటివరకు ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా, ఒకవేళ ఇప్పుడే కొత్తగా వచ్చిన వాళ్ళైనా రియల్ ఎస్టేట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్, లేటెస్ట్ న్యూస్ తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మేము రియల్ ఎస్టేట్ కి సంబంధించిన ఏ అప్డేట్స్ పోస్ట్ చేసినా మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద కూడా క్లిక్ చేయండి. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ VMRDA ప్రాపర్టీస్. రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి నవీన్ మిటర్ గారు ఈ రెగ్యులరైజేషన్ కోసం ఆర్డర్స్ ఇష్యూ చేశారు. దీనికోసం మీ సేవలో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ కోసం నోటరీ డాక్యుమెంట్ తో పాటు ఆ ల్యాండ్ కి సంబంధించి లింక్ డాక్యుమెంట్స్, ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్ ఏమైనా ఉంటాయి, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్ బిల్స్, ఇంకా ఏదైనా ప్రాపర్టీ ఓనర్షిప్ కి సంబంధించిన ప్రూఫ్స్ ఏమైనా ఉంటే వాటిని కూడా సబ్మిట్ చేయాలి. ఇలా మీరు అప్లై చేసిన వాటిని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎగ్జామిన్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారు. 125 గజాలు లేదా అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళైతే ఎటువంటి స్టాంప్ డ్యూటీ పే చేయకుండా జస్ట్ పెనాల్టీ ఫీ 5 రూపాయలు పే చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. 125 గజాల కన్నా ఎక్కువ ఉంటే మాత్రం నార్మల్ గా స్టాంప్ డ్యూటీ ఎంత ఉంటుందో అంత పే చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి. అయితే దీంట్లో 3 months అని కొంతమంది అంటున్నారు, కొంతమంది డెడ్ లైన్ ఏం లేదు అని చెప్తున్నారు. మీ సేవా సెంటర్స్ లో కానివ్వండి, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ లో కానీ మీరు వెళ్ళి కనుక్కుంటే దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. ఇది కేవలం ఫస్ట్ హైదరాబాద్ ఏరియాలే అని చెప్పారు. దాని తర్వాత అదర్ అర్బన్ ఏరియాస్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నట్లు తెలపడం జరిగింది. సో ఇలా రిలీజ్ చేసినటువంటి ఈ జీవోతో చాలా మంది ప్రాపర్టీ ఓనర్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అయితే ఈ జీవోని సవాలు చేస్తూ భాగ్యనగర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దీనికి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఇప్పటికే హైకోర్టు 2 సార్లు ఆదేశించింది. మరియు ఈ జీవో చట్టవిరుద్ధంగా ఉందని చెప్పేసి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా కోర్టు వ్యక్తం చేసింది. అయితే ప్రభుత్వ వాదన కోసం కోర్టు ఎదురు చూస్తుంది. ప్రభుత్వ తరపునున్న న్యాయవాది హరేందర్ హర్షద్ గారు మాట్లాడుతూ గురువారం ఆయన ఇంకొక 2 నెలలు టైం కావాలని చెప్పేసి కోర్టును అడగడం జరిగింది. అయితే చీఫ్ జస్టిస్ అయినటువంటి అలోక్ ఆరేదా గారు, జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ ఇది కొంచెం కీలకమైన విషయం కాబట్టి అంత నెలల టైం అనేది ఉండదు, 3 నెలలు టైం అంటున్నారు. ఈ లోపల పత్రాలన్నీ క్రమబద్ధీకరిస్తే కష్టమైపోతుంది కాబట్టి అంత టైం ఇవ్వడం కుదరదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ కౌంటర్ దాఖలు వేసేందుకు ఒక వారం రోజులు టైం ఇస్తున్నట్లు సెప్టెంబర్ 21కి వాయిదా వేశారు. అయితే ఈ సెప్టెంబర్ 21కి వాయిదా యొక్క రిజల్ట్ అనేది ఇంకా ఎటువంటి రిజల్ట్ అనౌన్స్ చేయలేదు. హైకోర్టు తీసుకున్నటువంటి ఈ నిర్ణయంతో మళ్ళీ చాలా మంది అయోమయంలో పడుతున్నారు. ప్రజెంట్ అయితే రెగ్యులరైజ్ చేసుకోవడానికి మీ సేవ అప్లై చేయాలి. ఆ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకువెళ్ళి కలెక్టర్ అన్ని ఎగ్జామిన్ చేసి దాన్ని ఫైనలైజ్ చేస్తారు. కోర్టు ఇష్యూ ఏమవుతుంది అన్నది కూడా త్వరలోనే మళ్ళీ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. రియల్ ఎస్టేట్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ నోటరీకి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. దాంతోపాటు మీరు కొనాలనుకుంటున్న ప్రాపర్టీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం మీరు ఏమన్నా సర్వీస్ కావాలి అని అనుకున్నా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ. నా పేరు రాజేష్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ VMRDA ప్రాపర్టీస్.